118వ కీర్తన, కీర్తన గ్రంథము 118వ కీర్తన. బైబిల్ తెరిచి చదువుదాము. 26వ వచనం చదువుదాము. కీర్తన గ్రంథము 118 కీర్తన 26వ వచనాన్ని నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా విందాము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరముల నుండి మేము దీవించుచున్నాము. అలాగే 2 కొరింథీ పత్రిక, దానికి ముందు మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. చూడండి, బైబిల్ చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వ్యాసధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. తలవంచ చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మీ వందనాలు. యవనస్తుడైన మీ దాసుల ద్వారా అందించిన మీ దివ్యవాక్యం పెట్టి కూడా వందనాలు. మరొకసారి చదవబడే వాక్య లేఖ నుంచి మీ దినదాసుని కనికరించి మీ శిలచాట మరుగుపరుచుకొని మాతో మాట్లాడి సహాయపడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్లో మరి బ్యూటీ పార్లర్ ఎక్కడుంది? ఎస్తేరును అంటే సుషేన కోటలో ఏగేని అంటే ఒక బ్యూటీ పార్లర్గా అప్పగించాడు. చాలామంది 127 దేశాల నుంచి సుషేన కోటకి బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. మన భాషలో చెప్పాలంటే వెళ్ళినప్పుడు ఏగే అలంకారాన్ని అందరూ అంగీకరించలేదు. ఏగే అలంకారాన్ని అందరూ అంగీకరించలేదు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో ఎస్తేరు గురించి ఏం రాయబడిందంటే, ఆమె ఏగి అలంకరించిన అలంకారం కాక మరి ఏమీయూ ఆమె కోరుకోలేదు అని రాయబడింది. ఎంత చక్కని మాట చూడండి. ఏగి అలంకరించిన, చెప్పండి, ఏగి నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారము ఆమె కోరుకోలేదు. ఏదైతే నిర్ణయించాడో అది తప్ప ఏది కోరుకోలేదండి. అందుకే మిగతా వాళ్ళు ఏం చేశారంటే, నేను బాగుండాలా, వాళ్ళకంటే నేను బాగుండాలా, నీళ్ళకంటే నేను బాగుండాలా, నన్నే కోరుకోవాలా, నన్నే చూడాలా, నన్నే మెచ్చుకోవాలా, నేనే రాణి కావాలని వారు ఇష్టానుసారంగా అలంకరించుకుంటే వారందరూ రిజెక్ట్ అయ్యారండి. వారందరూ కూడా రిజెక్ట్ అయ్యారు. కానీ ఎస్తేరు మాత్రమే మరి సెలెక్ట్ అయింది. గల కారణము ఏమిటి అని అంటే, అది ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఎలాగ అలంకరించాడంటే 6 మాసాల గోపరస తైలముతోనూ 6 మాసాల సుగంధ వర్గములతోనూ ఈ విధమైన పరిమళ క్రియలతో అలంకరించాను అని రాయబడింది. ఎలాగ అలంకరించారు చెప్పండి? గోపరస తైలముతోనూ 6 మాసాల సుగంధ వర్గములు పరిమళ క్రియలు. ఇది తప్ప మరి ఏ అలంకారం అలంకరించినట్టుగా కనబడలేదు ఇక్కడ. చూడండి, చాలా చక్కటి మాట. నేడు సంఘము అంటే నేను కూడా వస్తానమాట. సంఘంలో పోల్చినప్పుడు నేను క్రీస్తు శరీరంలో నేను కూడా ఒక అవయవమై ఉన్నాను. కాబట్టి ఆ సంఘానికి కాపరిగా నియమించాడు. ప్రధాన కాపరి ఆయన, మేము ఈ కాపరమే. అయితే ఆయన కాపరత్వంలో ఏం చేశాడంటే మమ్మల్ని ఏం చేశాడంటే అప్పగించాడు. దేనికి అని అంటే చెప్పండి?
సిద్ధపరచడానికి. ఎవరి ద్వారాగా ఎవరి ద్వారా సిద్ధపరుచుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారాగా. ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2 నుంచి రాయబడింది ఏంటంటే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. అందరూ చెప్పండి, ఏ శక్తి చెప్పండి ప్లీజ్. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రాలైన కన్యకగా. ఏ కన్యక చెప్పండి? పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేసి తిని. అర్థమవుతుంది మీకు? ఒక్కడే పురుషుడు ఎవరు అంటే ప్రభుని యేసుక్రీస్తు. ఈ మాటనండి, ఎవరు చెప్పండి? ప్రభుని యేసుక్రీస్తు. ఏ రోజైతే రక్షణ పొందామో, మారు మనసు పొందామో, ఏ రోజైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో ఆ రోజే యేసుతో మనకు ప్రదానం చేయబడింది. మీరు జాగ్రత్తగానండి, ఇక్కడ మీ మనసులో అట్టిటి పానికాండి. ఏ రోజైతే మారు మనసు పొందామో, రక్షణ పొందామో, ఏ రోజైతే బాప్టిజం తీసుకున్నామో, ఆ బాప్టిజం తీసుకున్న ఆ రోజు యేసుతో మనకేం జరిగిందంటే ప్రదానం చేయబడింది. చెప్పండి, ఏం చేయబడింది? చెప్పండి, ప్రదానం చేయబడింది. ఆ ప్రదానం చేయబడిన నాటి నుండి పెళ్ళైనంత వరకు కూడా ఆయన నేను ఎలాగుంటే ఆయన ఇష్టపడతాడో ఆయన ఇష్టానుసారంగా మనం అలంకరించబడాల. నా మాట అర్థమవుతుందో లేదో? నా మాట అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఎన్ని కళ్ళకంటారు? నేను మీ పాస్టమ్మ గారి గురించి చెప్తాను, నా గురించి చెప్పుకుంటా, మా ఇద్దరు చెప్తాను. మీరు నమ్ముతారు నమ్మరు కానీ మా పెళ్ళికి ముందు కొండపోతలంట వర్షం. ఎంత వర్షం అంటే ఒక క్షణము కూడా గ్యాప్ లేదు. హైదరాబాద్ కూడా చాలా కొట్టుకుపోయింది. నేను అనుకున్నాను పెళ్ళి అవుతుందా అవదా, పెళ్ళి అవుతుందా అవదా అని. అప్పుడు ఫోన్లు లేవు. ఆమె ఎక్కడ ఉందంటే గుడికందల గజ్వేలు జాబ్ చేస్తుంది. జరిగిన సంగతి చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరు కానీ రేపు పెళ్ళి అవుతుంది అనగా ఈరోజు వర్షం ఆగిపోయింది. అన్నీ కొట్టుకుపోయాయి. సామర్పేట చెరువు చాలా పెద్దది, మీరు చూసే ఉంటారు. ఆ చెరువు రోడ్డు మీద కూడా నీళ్ళు పారుతున్నాయండి. అంత పెద్ద కొండ. అలాంటి వర్షాలు గ్యాప్ లేకుండా మరి వారం రోజులు కూర్చుందండి. ఇంచుమించులో 4-5 రోజులు కూర్చుంది. అన్నీ మునిగిపోయాయి. అయితే అప్పుడు నేను లెక్క పెడుతుండే పత్యనగర్ విశ్వాసంలో శివుడు పాస్టర్ గారికి పెళ్లి మీద ఎలా పుట్టిందో అని అన్నాడు మాట. ఆ మాట మర్చిపోయినగా గుర్తులేదు. అంటే నాకు ఎలాగుంది, ఆమె నాకు ప్రేమ ఉంది ఆమెను చేసుకోవాలని. ఆ ప్రేమతో ఎప్పుడు చేసుకోవాలా అని ఆశతోన్నాను. ఒక గొప్ప ఆశ్చర్యం అంటే ఆమె కూడా గుడికి అందుకు వెళ్ళలేదు వర్షం పెట్టి. ఆమె గజువులు ఉంది. మేము బస్సు ఎక్కడానికి జూబిలీ బస్ స్టేషన్కి వెళ్ళాం. ఒక ప్రైవేట్ బస్సు దొరికింది. పెద్ద పాస్ గారు మేమందరం కూడా ఆ బస్సులో వెళ్తున్నాం. సరిగా అలా ఎక్కడికంటే ప్రజ్ఞపూర్ స్టాప్ వచ్చింది. వీళ్ళు అక్కడ ఆగారండి. దేని కొరకు ఆగారు? బస్సు కొరకు ఆగారు. నిజంగా మేము నవ్వుతాం. అదే బస్సులో మేము అందరం వెళ్ళేవాడిని. అప్పుడు గుర్తుకొచ్చింది అంటే ఇస్సాకు రెబెకాను ఎదుర్కోవడానికి పొలంలోకి వెళ్ళిన తర్వాత పొలంలోంచి ఇంటికి తీసుకుని అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇద్దరు ఎక్కడ కలుసుకున్నాం అంటే ప్రజ్ఞపూర్లో కలుసుకున్నాం, గుడికందులో పెళ్లి చేసుకున్నాం. చాలా ఆశ్చర్యండి. ఎలాగెళ్ళి తెలుసండి, అక్కడ దిగిన బస్సుల్లో ట్రాక్టర్ మీద వెళ్ళాం. అంటే బాగా గమనించాను. అంటే ప్రభు నన్ను పుల్లరా అంటే నేను ప్రాంగ చెప్తున్నాను. అప్పుడు మా ప్రభుదాస్ గారు ప్రభువులో నిర్ధరించారు, పాస్టర్ గారు ఈరోజు మీరు పాస్టర్ గారు కాదు మాకు అప్పగించాలి, మేము మమ్మల్ని ఏమనవద్దు అన్నారు. ఈరోజు మమ్మల్ని ఏమనవద్దు, ఏంటంటే మేము ఎలా సిద్ధపడితే అలాగే సిద్ధపడాలా. నీకు అర్థమవుతుందండి? అట్లా జరిగిందండి. ఇప్పుడు అన్నీ చెప్పలేండి, మీ స్టోరీ నా పెళ్లి గురించి చెప్పుకుని ఉంటుంది అది. అంటే సందర్భం చెప్తున్నా. అలాగే పిల్లరా నేను ప్రార్థన చేశాను, కన్నీరుతో భారంతో ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశాను అని అంటే చెప్పండి, ప్రభా
ఈ వర్షం రాకూడదు, ఆటంకం తొలగిపోవాలా, మాకేం జరగదు చెప్పండి, పెళ్లి జరగాల అని భారంతో పట్టుదలతో ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. అలాగే సంఘము కూడా బహుగా ప్రార్థన చేసింది. అలాగే దైవ జనాంగమా, మనము కూడా మనం చేసుకోబోతున్న ఒక వరుడు ఉన్నాడు. ఆ వరుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. మనం ఆ వరుడు ఏం చేస్తా చెప్పండి, ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం అలంకరించబడితే, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం అలంకరించబడితే పిల్లరా సునాయాసంగా పెళ్లి చేసుకుంటాడండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే మీలో అనేక మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఆయనకి ఇష్టమైనట్టుగా లేరు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఆయన దుఃఖపెట్టినవే ఎక్కువ ఉన్నాయి, ఆయన బాధ పెట్టినవే ఉన్నాయి, ఆయన ఏడిపించినవే ఉన్నాయి, ఆయన గాయాలు రేపునవి ఉన్నాయి. కానీ ఆయనకి మీరు చెప్పండి, ప్రభా ఈ రోజు నేను ఎలాగుంటే నీకు ఇష్టపడుతుంది అని చెప్పి ఆయనకి ఇష్టమైన రీతిలో ఎంతమంది అలంకరించబడుతున్నారు, ఆయనకి ఇష్టమైన రీతిలో ఎంతమంది అలంకరించబడుతున్నారు. దైవ జనాంగమా, మన ఇష్టానుసారంగా ఎవరో చూడాలా, ఎవరో మెచ్చుకోవాలా, వారి కొరకు వీళ్ళ కొరకు అలంకరించబడుతున్నాం. కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చి, నీ కొరకు చనిపోయి పునరుత్థానంలో తిరిగి లేచి తిరిగి నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయి నిత్యము ఆయనతో ఉండడానికి తీసుకెళ్తున్నా. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తిస్తున్నామా, నడుచుకుంటున్నామా, జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పవిత్రాలైన కన్యకగా ఒక్కనే పురుషునికి మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి, ప్రదానం చేసింది. అయితే అన్నాడు అక్కడ, అయితే సర్పము తన కుయుక్తి చేత, యుక్తి వేరు కుయుక్తి వేరు, చెప్పండి యుక్తి వేరు, నొత్తి చెప్పండి, యుక్తి వేరు కుయుక్తి. యుక్తి అంటే జ్ఞానం, కుయుక్తి అంటే మోసం. చెప్పండి చూడండి, చిన్నదాన్ని ఎంత తేడా చూడండి. యుక్తి అంటే చెప్పండి జ్ఞానం, కుయుక్తి అంటే చెప్పండి మోసం. అంటే ఎలాగా కుయుక్తిగా మోసంతో ఎలా మోసం చేసింది అని అంటే చూడండి, తన కుయుక్తి చేత అవ్వన మోసపరచున్నట్లు మీ మనసులను శరపబడి, చూడండి అంటే ఈ కుయుక్తి పరుడైన అపవాది దేని పాటు చేస్తాడు? ఫస్ట్ ప్లీజ్ అందరు చెప్పాలి, నోతో కొంచెం మనసులను చెరుపుతుందండి. మనసు ఉంటే మార్గం ఉంటుందని సామెత ఉంది కదా, ఎంతమంది తెలుసండి? అంటే మార్గం చరాలను చేయకుండా ముందు మనసును చెరిపేస్తుంది. మనసు పాడైపోయింది అనుకోండి, మొత్తం టోటల్గా మారిపోతుందండి. మనసు మారిందంటే ముఖం మారిపోతుంది. ముఖంలో కళ ఉండదు, నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. నాకు బాధకరం, ఇప్పటికీ చాలామంది ఎదిగిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదండి. వీళ్ళు బతుకులు ఎప్పుడు మారుతాయి నాకు అర్థం కావట్లేదండి.
దైవ జనంగమా, దేవుని ప్రేమ చూడండి, దేవుని కృప చూడండి. ఏం చెప్పాను? నిర్గమకాండం 23:25లో ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్యనున్న రోగమును తొలగించును అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. అందరు మాట చెప్పండి నాతో పాటు. నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్యనున్న రోగమును తొలగించును. అందుకే ఆహారం తినకుండా, అంటే ప్రార్థన చేయకుండా ఆహారం తినదని కీర్తనలో రాయబడింది. కొంతమంది ఆహారం తినకుండా అన్నం మింగుతారని రాయబడింది. ప్రార్థన చేయకపోతే చెప్పండి, ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? మింగుతున్నారు. మింగడం వేరు, తినడం వేరు. మింగదేది సర్పం. అర్థండి? సర్పం ఏం చేస్తుంది? మింగుతుంది. గొర్రెలు ఏం చేస్తాయి? నములుతాయి. మన గొర్రెలమా సర్పమా? మనం ఏం చేయాలా? నమరాలంటే ఏం చేయాలా? ప్రార్థించాలా. చక్కగా వాక్యం ఎంత చక్కగా చెప్తుందో. ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ ఆహారం దీవించు, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు అంటే దాంట్లో ఎలాంటి కలమాసం ఉన్నా ఆ కలమాసం తొలగిస్తాడండి. ఈ నీళ్ళు దీవించు అని ప్రార్థన చేస్తే నీళ్ళు దీవిస్తాడు. మన మధ్యలో ఏ రోగం ఉందో ఆ రోగాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాడు చెప్పండి, ఆయన తొలగిస్తాను చెప్పి వాక్యం చాలా తేటగా బోధిస్తుంది. దాన్ని ఎంత చక్కగా చెప్తుందో చూడండి నా దైవ జనాంగమా. అందుకు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే బాగా గుర్తెరగండి. మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు పవిత్రాలను కన్యకగా ఒక్కనే పురుషునికి ప్రదానం చేశాడు కదా. సర్పము తన కుయుక్తి చేత అవ్వని ఎలా మోసపడుతుందో ఫస్ట్ దేని చెప్తుందంటే మన మనసును చెప్పి క్రీస్తు ఎడలన సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయినామో అని మిమ్మల్ని గురించి నేనేం చెప్తున్నాను? భయపడుతున్నాను అన్నాడు. ఏం కలిగింది పౌలు గారికి చెప్పండి? ఒక దైవజనుడికి ఏం కలిగింది చెప్పండి? ఒక దైవజనుడికి ఏం కలిగింది చెప్పండి? ప్లీజ్ నోట చెప్పండి. ఏం కలిగింది? భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? మోసపోతావా అని. మోసపోతాను లేరా? ఈ చివరి దినాల్లో, అంచు దినాల్లో ఉన్నాము. మనం మోసపోకూడదు. మోసగించే ఆత్మ వస్తుంది. మన చిత్తపాటు కూడా దేవుడు చక్కటి మొఖాలు ఇచ్చాడు. లేనిపోని అలంకారం చేసుకోవాలి. మంచిగా చేయండి, నీట్గా తయారవ్వండి. కానీ రింగుల మీద రింగులు తిప్పకండి, ఇటున్నది అది తిప్పకండి, అటున్నది తిప్పకండి, ఉన్న అందాన్ని పాడు చేసుకోకండి. నా మాట మీకు అర్థమవుతుందా? చక్కగా దూక్కోండి, చక్కగా జల్లు వేసుకోండి, చక్కగా ఉండండి. లేని పని చేసుకున్నాం అంటే లేని పని రోగం వస్తుంది నీకు. అది రాకుండా చేసుకోండి. నా మాట అర్థమవుతుంది దయచేసి. అలాగే ఎస్తేరు ఏం చేసింది అని అంటే, ఎస్తేరు అదే చేసింది. ఎస్తేరు ఏం చేసిందంటే ఏగే నిర్ణయించిన అలంకారం, గోపరస తైలము, సుగంధ వర్గాలు, పరిమళ కిలితో. పిల్లరా ఆ కాలంలో పిల్లరా ఈ దాల్చిన చెక్క, లవంగ పట్ట, కొన్ని చెక్కలు ఉండేవి. ఈ చెక్కలన్నీ తీసి పొడి చేసి అచ్చమైన ఒలువ నూనెతో ఆ తైలం పోసి దాన్ని బాగా ముద్ద చేసి ఆ ముద్దతో రుద్దువాడంట. ఆ ఎప్పుడైతే రుద్దుతుంటే అప్పుడేం జరిగిందంటే ఈ మురికంతా తొలగిపోయి చక్కడ షైనింగ్ వచ్చిందండి. మా అమ్మ ఈ సంక్రాంతి దినాల్లో భోగి స్నానం చేయించేది. అది భోగి స్నానం కూడా ఎప్పుడు చేయించాలంటే తెల్లారితే తెల్లవారకు ముందే చేయించాలా. మరి మా ప్రాంతంలో జరిగింది, ఇక్కడ తిరిగి నచ్చిందల్లో ఇంకా చీకటి ఉంటానుగానే నలుగు పెట్టిదండి. ఆ నలుగు పెట్టి రుద్దుతుంటే నిజంగా వారం రోజుల వరకు కూడా పిల్లల ఆ కళ పోయేది కాదు. నా మాట మీకు అర్థమవుతుందండి? గమనించండి. అంటే అలాగ నలుగు పెట్టారు. అలాగే ఎస్తేరుకి ఎంతకాలం పెట్టారు నలుగు? 6 మాసాలు. 6 మాసాలు ఎంత? సంవత్సరం పట్టింది. అప్పుడు నిజమైన పెళ్లి కళ వచ్చిందండి. ఇంతవరకు చెప్పండి, ఆ పెళ్లి కళ వచ్చే వరకు కూడా చెప్పండి అలంకరించబడింది. సంవత్సరం పట్టింది. అలాగే 6 మాసాలు గోపరసం అంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి సంఘం. సుగంధ వర్గాలు అంటే 9 కృపవాలు కలిగి ఉండాలి. పరిమళ క్రియలు అంటే నీతి క్రియలు ఉండాలా. ఇది ఇలాగుంటేనే సంఘము, ఇలాగుంటేనే పెండు కుమార్తె, ఇలాగుంటేనే పెళ్లి చేసుకుంటాడు ఆయన. దేంతో ఉండాలా చెప్పండి?
ఆత్మఫలం. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఆత్మఫలం ముందు స్త్రీలు చెప్తారు. చెప్పండి ఆత్మఫలాలు. తల్లి కూతురు బాగా చెప్పారండి. మీరు కూడా కొంతమంది చెప్పారు. కొంతమంది అట్లాగే ఉన్నారు. ఆత్మవరాలు చెప్పండి మీరు. ప్రేమ, వరాలు. చెప్పక ఆగిపోండి. వరములు వేరు, ఫలములు వేరు. ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఇది గలతీ పత్రిక 5:22లో. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము పిల్లరా 12వ అధ్యాయం 7 నుంచి చదువుకుంటే అక్కడ ఏమన్నంటే పంచిచ్చాడు. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, అద్భుత వారము, ప్రవచన వారము, వివేచన వారము, భాషల మాటల వారము, భాషకు అర్థం చెప్పే వారము, అలాగే విశ్వాసం వారము. ఎన్ని వారాలని చెప్పండి? 9 వారాలు. అర్థండి. గమనించి సంఘము దేంతో ఉండాలా? ఆత్మ ఫలాలు ఉండాలా? చెప్పండి. ఆత్మవరాలు. దీంతో పాటు ఏముండాలా? నీతికులు. ఆ నీతికులు ఏంటి అంటే ప్రకటన గ్రంథము పిల్లరా 19:8-9లో నీతి క్రియలు అంటారన్నమాట. ఆ సంఘం ఏంటంటే నీతి క్రియలతో అలంకరించబడాల. అంటే మళ్ళీ ఎక్కడ చూసినా ఏం కనిపించాలా? చెప్పండి ప్లీజ్ చెప్పండి ఎక్కడ కనిపించా? నేడు ఈ అలంకారం కాకుండా పిల్లరా ఒక మాట చెప్పాలంటే ఎగరడము, డాన్స్ చేయడము, వాళ్ళు టీషర్ట్లు వేసుకోవడం, ఆరాధన చేయడము, రకరకాల ఉండి ఆ మ్యూజిక్లు, ఆ లైటింగ్కి చాలామంది ఆకర్షించబడుతున్నారు. మ్యూజిక్లకి ఆకర్షించబడుతున్నారు కానీ ప్రభువుకి ఆకర్షించబడట్లేదు. అనేక మంది యవ్వనస్తులు దారి తప్పిపోతున్నారు, మార్గాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, పిల్లరా ఈరోజు యేసుని చూపించట్లేదు. యేసు కనబడట్లేదు మన జీవితంలో. అనేక మంది జీవితంలో కనబడట్లేదు. మ్యూజిక్లు కనబడుతున్నాయి, డ్యాన్స్ కనబడుతుంది, వాళ్ళ పాటలు, వాళ్ళ గానాలు కనబడుతున్నాయి, కానీ యేసు కనబడట్లేదు. మన జీవితంలో ఎవరు కనిపించాలా? యేసు లేని ఏది ఉన్నా సరే అది శూన్యము. యేసే కనబడాలి. దేవుని బిడ్డలారా, ఈ మ్యూజిక్లు కాదు, ఈ శరీర సంబంధమైన ఈ సౌందర్యం కాదు. ఇటువంటి వారు పరలోకానికి వెళ్ళరు, పెండ్లు కుమార్తె ఉండరు, వారు ఎత్తబడరు లేరు. కానీ దేవుని వాక్యము చాలా తేటగా మనకు బోధిస్తున్న పిల్లరా. ఎస్తేరు ఏగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏమి చెప్పండి ఆమె కోరలేదండి. ఎందుకు అని అంటే అది చదివాం కదా, 1 పేతురు 2:1లో ప్రభు దయాళుడని రుచి చూసింది. చెప్పండి ప్రభు ఎలా అంటారు? చెప్పండి ఒక మాట. ప్రభు ఎలా చెప్పండి? ఇంకొంచెం ఏం చెప్పండి? ఆయన దయాళుడు. అబ్బాబ్బా ఎంత చక్కటి మాట. మన మెదక్ జిల్లాలో చంగారెడ్డి దగ్గర పెళ్లి చేయడానికి నేను ఆ గణేష్ బాబు అబ్రాన్ని తీసుకెళ్ళాను. తేనె అప్పుడు తీసుకెళ్తున్నాను. ఒరిజినలా డూప్లికేట్ అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. అంత మోసం చేస్తున్నారు. చూస్తుంటే కావాలి చూడండి సార్ అని చెప్పించి ఇస్తే చూసాం, బాగుంది. ఇంకా ఏది దాన్ని ఏమంటారు, ఆ ఈగలు, ఆ తేనె తీగలు ఇంకా ఏం చేస్తున్నాయంటే దాంట్లోనే ఉన్నాయి, కదులుతున్నాయి. ఆ పుట్ట తొట్టె చాలా చక్కగా ఉన్నాయన్నమాట. మొత్తానికి చాలా చెప్పాడు కానీ మేము అనుకున్న రేటుకి ఇచ్చాడు. 600 చెప్పాడు కేజీ, చివరిగా 200కి తీసుకున్నాను కేజీ. నేను తప్పనిసరి తీసుకోలే. అది చూసిందమ్మా చూసి అన్నాను, డాడీ ఇంకా 2 కేజీలు తీసుకొచ్చాను, ఇంకా తీసుకురావాల్సింది కాదు అన్నాడు. మా గణేష్ గారు ఒరిజినల్ తేనె సార్ ఇది అని అన్నాడు. ఇక కుదరలేదు సార్, 2 కేజీలతో తృప్తి కలిగి అనుకోండి. అయితే తేనె ఎలాగుంటుంది అని అడిగాను అనుకోండి. ఎప్సిబా ఎలాగుంటుందమ్మా? తీగ ఎలాగుంటుంది అంటే దానికి అర్థం ఉందా? తేనె ఎలాగుంటుంది అంటే ఒక ఆయన తేను అని నమ్ముకుంటూ వెళ్తున్నాడు అంట. తేనె ఎలాగుంటుంది అయ్యా అన్నాడంట నాలంటూ వాడు. తేనె తీగ ఉంటుంది అన్నాడు. తీగ అంటే ఎలాగుంటుంది అన్నదంట. తీగ అంటే తీగనే ఉంటుంది అన్నదంట. మాకేం అర్థం చెప్పండి. ఇక తీగ అంటే ఎలాగుంటుంది అంటే ఇద్దరికి వాదాపాదాలు జరుగుతుంటే ఒక చూడని చెప్పి ఇలా అలా అన్నాడట. అబ్బా ఎంత తీగ ఉంది అన్నాడట.
ఎప్పుడు చూశాడు చెప్పండి? రుచి చూశాడు. అలాగే యేసును రుచి చూస్తే దయాళుడని, మంచివాడని, గొప్పవాడని, ప్రేమించేవాడని, స్వస్థపరిచేవాడని, విమర్శించేవాడని, దీవించేవాడని, నీ జీవితంలో కార్యం చేసేవాడని నువ్వు రుచి చూస్తే సమస్తమైన కలమాసము, కపటము, యాసధారణ అంతా మానేసి కొత్తగా జన్మించిన శిశువు వల్లే పాలు అపేక్షిస్తామంటండి. ఏ పాలు? వాక్యం అనే పాలు. అక్కడ రాయబడి చెప్పండి. ఇప్పుడు చూడండి ఒక మాట, మా జనస ఎప్పుడు ఏడుతుంది. ఎందుకు అంటే ఆ వయసు వచ్చిందా చెప్పండి, కావాలా? ఏం కావాలా? పాలు కావాలా. నా మాట మీకు అర్థం. అలాగే శిశుకి ఎప్పుడు కూడా చూడండి, పిల్లలకి ఏమన్నా ఉంటాయి చెప్పండి? పాలు. పాలు. మనం ఎప్పుడు కొత్తగా జన్మించేవారు ఉండాలా. నేను వాక్యమైన పాలు చెప్పండి త్రాగాల. ఆ పాలే నన్ను బ్రతికించేది, ఆ పాలే నన్ను జీవింపజేసేది, ఆ పాలే నాకు జీవనిచ్చేది, ఆ పాలే నన్ను సౌందర్యం కలగజేసేది, ఆ పాలే నన్ను సిద్ధపరిచేది, ఆ పాలే నా ప్రభు దగ్గర నడిపించేదని ఆ పాలు అపేక్షిస్తే నా దేవుని బిడ్డలారా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, ఆయన దగ్గరికి వెళ్తావని. ఎంతమంది చెప్పండి సిద్ధపడదాం? ఎంతమంది చెప్పండి హల్లెలూయా? చెప్పండి. నా సబ్మిట్ కాదు, మీకు తెలుసు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడు ప్రభు ఎలాంటి చెప్పండి? ఎంతమంది దయాళుడని చెప్తారు చెప్పండి? మీ పక్కన చెప్పండి, నా ప్రభు దయాళుడని చెప్పండి. నేను ఇంతవరకు ఇప్పుడు రుచి చూస్తాను. ఆయన దయ్యేంటో నేను ఎరుగుతాను, ఆయన దయ్యేంటి ఎరుగుతాను. ఈరోజు నాకు నిన్న నుంచి ప్రేరేపణ వచ్చింది. 118 కీర్తన 26లో యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదించుగాక. మేము యెహోవా మందిరం నుండి మిమ్మల్ని ఏం చేస్తున్నాము? ఈరోజు ఒక దేవుని సేవకులుగా మిమ్మల్ని దీవిస్తాం. మీ విశ్వాసంతో రండి, మా మీద నమ్మకంగా. ఇంకో మాట చదివి ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు చూడండి, అక్కడ చక్కగా రాబడి 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 27 చదవండి, ముగిస్తాను. ఆ లాస్ట్ మాట చూడండి. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 27 చదవమన్నా ఈ మాట చదవ. అప్పుడు ఒక్క నిమిషం అండి, ఈ దీవుని పొందకుండా పోకండి దయచేసి. చదవండి. అప్పుడు లేవీలైన యాజకులు అంటే దేవుని సేవకులు లేచి జల్లు ఏం చేశాడు? ప్లీజ్ అందరూ చెప్పండి, జల్లు ఏం చేసి చెప్పండి. ఇప్పుడు పిల్లరా విశ్వాసంతో రండి, ఈ దీవెన మీ మీదకి వస్తుంది. మీ ఆర్థిక సమస్యలు, మీ అనారోగ్య సమస్యలు, మీ కుటుంబ సమస్యలు, నీకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభు విడుదల చేయబోతున్నాడు. యేసు నామములో మీకు విడుదల చేయబోతున్నాడు. మీ వ్యాపార సమస్యలు అన్ని విధాలుగా ఏదైనా సరే, మీ పిల్లల సమస్య అన్నీ కూడా తీర్చబోతున్నాడు. నిన్న నుంచి ప్రేరేపణ వచ్చింది, ఇలా దీవించని చెప్పి ఆత్మనాథుడు నాకు ఒత్తిడి చేశాడు. అందుకే పిల్లరా ఈరోజు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన కూడా చేశా. అంటే ప్రభుని అడిగా, ఈరోజు మేము యేసు నామములో దీవించబోతున్నాము, దీవుని పొంది మీరు వెళ్ళండి. మనము దీవించబడే వారము. మీ పక్క చెప్పండి, మేము ఆస్వాదించబడిన జనం చెప్పండి. మనం శాపగ్రస్తం కాదు, మేము ఎవరు చెప్పండి? ఓకే, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి.